ఏపీలో ఇప్పుడు మెడికల్ కాలేజీల చుట్టూ రాజకీయ రచ్చ రేగుతోంది. రాష్ట్రంలో 10 కొత్త మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో డెవలప్ చేయనున్నట్లు కూటమి ప్రభుత్వం ప్రకటించడంతో వైసీపీ నేతలు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. మేం తెచ్చిన మెడికల్ కాలేజీలను ఎలా ప్రైవేట్ పరం చేస్తారంటూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డితో ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. అయితే తాము అధికారంలోకి వస్తే కాంట్రాక్టులను రద్దు చేస్తామంటున్నారా? టెండర్లలో ఎవరు పాల్గొనవద్దని కాంట్రాక్టర్లకు జగన్ వార్నింగ్ ఇస్తున్నారా? అసలు మళ్లీ అధికారంలోకి వస్తామని జగన్ కలలు కంటున్నారని మంత్రులు కౌంటర్లతో ఎదురుదాడికి దిగారా? అసలు ఏపీలో ఏం జరుగుతోంది? మెడికల్ పాలిటిక్స్ జరుగుతున్నాయా? ఏపీలో మెడికల్ కాలేజీల చుట్టూ కొత్త రాజకీయ రచ్చ రేపుతూ మాజీ సీఎం జగన్, ప్రస్తుత సీఎం చంద్రబాబు మధ్య డైలాగ్ వార్ కొనసాగుతోంది. దీంతో మెడికల్ కాలేజీల రాజకీయం తారాస్థాయికి చేరింది. తాము తెచ్చిన మెడికల్ కాలేజీలను కూటమి నేతలు ప్రైవేట్ పరం చేస్తున్నారంటూ మండిపడుతున్నారు వైసీపీ నేతలు. అయితే పీపీపీ అంటే ప్రైవేట్ కాదని, అసలు మెడికల్ కాలేజీలు అంటేనే తెలియని జగన్ మెడికల్ కాలేజీల గురించి మాట్లాడడం సిగ్గుచేటని కూటమి నేతలు కౌంటర్ ఇస్తున్నారు. దీంతో రెండు పార్టీల నేతల మధ్య డైలాగ్ వార్ తారాస్థాయికి చేరింది. ఏపీలో ఇప్పుడు మెడికల్ కాలేజీల చుట్టూ సరికొత్త రాజకీయం మొదలయ్యింది. తమ ప్రభుత్వ హయాంలో మంజూరైన మేం తెచ్చిన మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం ఎలా చేస్తారంటూ వైఎస్ జగన్ కూటమి ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నారు. తిరిగి తమ ప్రభుత్వం అధికారంలోకొస్తే మెడికల్ కాలేజీల కాంట్రాక్టులను రద్దు చేస్తామని జగన్ వార్నింగ్ ఇస్తున్నారు. అసలు మెడికల్ కాలేజీలంటే నీకు తెలుసా అంటూ సీఎం చంద్రబాబు జగన్ కు కౌంటర్ ఇస్తున్నారు. అయితే మళ్లీ అధికారంలోకొస్తామని జగన్ కలలు కంటున్నారని మంత్రులు కూడా తమదైన శైలిలో కౌంటర్లతో ఎదురుదాడికి దిగారు. ఏపీలో చంద్రబాబు ఆధ్వర్యంలో ప్రజలకు పెద్ద ఎత్తున అందుతున్న ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు చూసి జగన్లో ఫ్రస్ట్రేషన్ మొదలైందని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అటు వైసీపీ నేతలు కూడా కూటమి ప్రభుత్వంపై విమర్శల దాడి కొనసాగిస్తున్నారు. దీంతో ఏపీలో ఇప్పుడు మెడికల్ కాలేజీల చుట్టూ సరికొత్త రాజకీయం మొదలయ్యింది. ఏపీలో వైద్య విద్య అభ్యసించాలనుకునే విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది చంద్రబాబు ప్రభుత్వం. రాష్ట్రంలో కొత్తగా 10 మెడికల్ కాలేజీలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయాలన్న ఉద్దేశంతోనే ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. అయితే ఇంతవరకు బాగానే ఉన్న రాష్ట్రంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో ఈ మెడికల్ కాలేజీలను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ విధానంలో నిర్మించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో 10 కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని మంత్రివర్గం ఆమోదం తెలిపిందని, ఈ కాలేజీల ఏర్పాటుతో వైద్య విద్యతో పాటు ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పార్థసారథి మీడియాకు వెల్లడించారు. ఈ మధ్య ఏలూరు కాలేజీకి కూడా వెళ్ళటం జరిగింది. అక్కడ నేను అడిగాను కాంట్రాక్టర్ని, తర్వాత అధికారులు కూడా, ఏమిటి అసలు ఇదంతా ఏంటంటే 525 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ కాస్ట్తో ప్రారంభించి వారు కేవలం 85 కోట్ల రూపాయలు మాత్రమే 15%, 16% వస్తుంది. 85-90 కోట్ల రూపాయలు మాత్రమే పేమెంట్ చేసిన విషయాన్ని వారు దృష్టికి తీసుకొచ్చారు. నిజంగా వారు గొప్పగా చెప్పుకుంటున్నట్లు మేమే తెచ్చాం అన్నట్లయితే ఆ కాలేజీని, ఆ హాస్పిటల్ని ఉపయోగంలోకి తీసుకొచ్చి మేము తీసుకొచ్చామని గొప్పలు చెప్పుకుంటే బాగుంటుంది. కానీ మీరు కేవలం 10% 15% ఖర్చు పెట్టి మేము తీసుకొచ్చాం అని చెప్పి జబ్బలు జరుపుకుంటాం కరెక్ట్ కాదని చెప్పేసి మనం చేస్తాను. ఈరోజు పీపీపీ మోడ్లో వెళ్ళాం. 1990 నుంచి ఆర్థిక సరళీకరణ విధానంలో భాగంగా ఈ రాష్ట్రంలో నేషనల్ హైవేస్ కానివ్వండి, రైల్వేస్ కానివ్వండి, ఎయిర్లైన్స్ కానివ్వండి, ఇంకా అనేక రంగాల్లో ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహిస్తా ఉన్నాం. గవర్నమెంట్, ప్రైవేట్ రంగం కలిసి ఉమ్మడిగా చేస్తా ఉంది.
సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది కూటమి ప్రభుత్వం. ప్రధానంగా ఆరోగ్య రంగం, విద్యారంగానికి సంబంధించిన అంశాలపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో మంత్రివర్గం ఆయుష్మాన్ భారత్, ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద యూనివర్సల్ హెల్త్ పాలసీని ఆమోదించినట్టు మంత్రి తెలిపారు. ఈ నిర్ణయం ప్రకారం రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి వారి ఆర్థిక పరిస్థితి ఏదైనా సంబంధం లేకుండా సంవత్సరానికి 25 లక్షల వరకు ఉచిత వైద్య చికిత్సలు లభిస్తాయని ప్రభుత్వ విధానాలను పార్థసారథి వెల్లడించారు. ఈ పాలసీని 2493 నెట్వర్క్ ఆసుపత్రుల్లో అమలు చేస్తామని తెలిపారు. కొత్త హైబ్రిడ్ విధానంలో మొత్తం 3257 రకాల చికిత్సలు పూర్తిగా ఉచితంగా అందుబాటులోకి రానున్నాయన్నారు. అంతేకాక వైద్య అవసరాల కోసం కేవలం 6 గంటల్లోనే అనుమతులు పొందేలా ప్రభుత్వం ఫ్రీ ఆథరైజేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ను అమలు చేయనుందని తెలిపారు. ఆర్థిక సరళీకృతలో భాగంగా ఈ దేశం ప్రపంచ ఎకానమీతో పోటీ పడే స్థాయికి వెళ్ళింది. దాంట్లో భాగంగానే ఈరోజు పీపీపీ మోడల్ తీసుకొచ్చామని చెప్పేసి మనం చేస్తాను. ఈరోజు 8,840 కోట్లతో మీరు ప్రారంభించిన పథకాన్ని కేవలం 600 కోట్ల రూపాయలు 3 సంవత్సరాల్లో ఖర్చు పెట్టారు. ఈ లెక్కన 10-12 సంవత్సరాలకు కూడా ఈ ప్రాజెక్టు పూర్తి కాదు. పూర్తి అయిన తర్వాత కూడా దాదాపు 190-200 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా మరి కాలేజీలకు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంది. రన్నింగ్ కాస్ట్ ఇవన్నీ కూడా. సో ఇవన్నీ చూసుకుని మీరు చేసిన ఆర్థిక విధ్వంసం కానివ్వండి, దివాలా తీసే పరిస్థితులను సృష్టించిన విషయాన్ని పరిగణలో తీసుకుని ఈరోజు పీపీపీ మోడ్లో మేము పెట్టాం. మీరు నాబార్డు నుంచి అప్పు తీసుకుని రాష్ట్రం మీద అప్పు భారాన్ని, వడ్డీ భారాన్ని నెత్తి మీద వేద్దాం అనుకుంటే ఆ భారం లేకోకుండా ప్రైవేట్ పార్ట్నర్షిప్లో చేద్దామనే ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చాం. ఆరోగ్య రంగంతో పాటు వైద్య విద్యా రంగానికి కూడా ప్రభుత్వం పెద్దపీట వేసింది. రాష్ట్రంలో వైద్య విద్యకు అవకాశాలు పెంచేందుకు 10 కొత్త మెడికల్ కాలేజీల స్థాపనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పీపీపీ విధానంలో ఈ కళాశాలలను 2 దశల్లో ఏర్పాటు చేయనున్నారు. మొదటి దశలో ఆదోని, మదనపల్లె, మార్కాపురం, పులివెందుల, పెనుగొండలో, 2వ దశలో పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురంలో కళాశాలలు నిర్మించనున్నట్లు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అయితే ఇక్కడే రాజకీయ రచ్చ మొదలైంది. మెడికల్ కాలేజీలను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే పీపీపీ విధానంలో నిర్మించేందుకు కూటమి ప్రభుత్వం అనుమతినివ్వడంతో వైసీపీ భగ్గుమంటోంది. తమ ప్రభుత్వ హయాంలో మంజూరైన మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తున్నారని వైఎస్ జగన్తో పాటు వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. మెడికల్ కాలేజీల చుట్టూ కొత్త రాజకీయ రచ్చరేపుతూ మాజీ సీఎం జగన్, ప్రస్తుత సీఎం చంద్రబాబు మధ్య డైలాగ్ వార్ తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై జగన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, తాము అధికారంలోకొచ్చిన వెంటనే ఈ ఒప్పందాలను రద్దు చేస్తామని ప్రకటించారు. వ్యవస్థలను ప్రభుత్వం పట్టించుకోకపోతే ప్రైవేటు దోపిడీ విచ్చలవిడిగా జరుగుతుందని జగన్ ఆరోపించారు. రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలోకి తీసుకురావడంపై జగన్ మండిపడ్డారు. ఇక్కడ సరిపడా మెడికల్ సీట్లు లేక తమ పిల్లలను డాక్టర్లుగా చూడాలనుకుంటూ చాలా అగచాట్లు పడుతూ మన కళ్ళ ముందరనే మన పిల్లలు జార్జియా, యుక్రెయిన్, రష్యా, ఫిలిప్పైన్స్ ఈ దేశాలకు పోతా ఉన్నాం. మన పిల్లలు పోతా ఉన్నారు అక్కడ చదువుకునే దానికోసం. మరి అలాంటి పరిస్థితుల్లో వీటి అవసరం ఎంత అని చెప్పి ఇంకా తెలుసుకోలేకపోవడం మూర్ఖత్వం కాదా? ఆలోచన మాది, ఆచరణ మాది, భూముల సేకరణ మాది, నిధుల సమీకరణ మాది, అన్నీ రెడీ.
ఏపీలో మెడికల్ కాలేజీల రాజకీయం తారాస్థాయికి చేరింది. కూటమి నేతలకు వైసీపీ నేతలకు మధ్య రాజకీయ రచ్చ రేగుతోంది. ఏపీలో తామే మెడికల్ కాలేజీలను తీసుకొచ్చామని వైసీపీ నేతలు చెబుతుంటే అసంపూర్తిగా నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీల వద్దకి వెళ్లి మంత్రులతో సహా కూటమి నాయకులు జగన్ ఇవేనా నువ్వు కట్టిన మెడికల్ కాలేజీలంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఇటు కూటమి నేతలు అటు వైసీపీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలతో రెండు పార్టీల నేతల మధ్య డైలాగ్ వార్ తారాస్థాయికి చేరింది. అసలు వైసీపీ నేతలు ఏమంటున్నారు? కూటమి నేతల కౌంటర్లేంటి? వైఎస్ జగన్ కి సీఎం చంద్రబాబుతో పాటు కూటమి నేతలు గట్టిగానే కౌంటర్లిస్తున్నారు. అసలు జగన్ కి మెడికల్ కాలేజీలంటే తెలుసా అంటూ ఎద్దేవా చేస్తున్నారు. మెడికల్ కాలేజీలంటే తెలియని నాయకుడు జగన్ అని, తానేదో పొడి చేశారని మాట్లాడుతున్నాడంటూ జగన్ ను ఉద్దేశించి చంద్రబాబు ఎద్దేవా చేశారు. భూమి ఇచ్చినంత మాత్రాన మెడికల్ కాలేజీ అయిపోదని, రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు తెచ్చిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదే అని అన్నారు. ఫౌండేషన్ వేసి రిబ్బన్ కట్ చేసి ఏదో చేశారని చెప్పుకుంటున్నారని విమర్శించారు. అసెంబ్లీకి రండి, మెడికల్ కాలేజీలపై చర్చిద్దామని సవాల్ విసిరారు. ఫేక్ రాజకీయాలతో ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్ని అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అసెంబ్లీకి రాకుండా పార్టీ ఆఫీసులు మూసుకొని సోషల్ మీడియా ఆఫీసులు పెట్టారు. సిద్ధమని ఎగిరిపడ్డారు. అసెంబ్లీకి రండి, చర్చకు సిద్ధమా అని సవాలు విసిరుతున్నా అనంతపురం నుంచి. అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అసెంబ్లీకి రావాలనా లేదా అని అడుగుతున్నా. ప్రతిపక్ష హోదా కావాలంటారు. రాజకీయాల్లో ఓనామాలో తెలియని వాళ్ళు. ప్రతిపక్ష హోదా నేనిచ్చేది కాదు. ఎవరిచ్చేది చెప్పండి. మీరిచ్చేది ప్రతిపక్ష హోదా. ముఖ్యమంత్రి పదవి ఎవరిచ్చారు? నాకు ఎవరిచ్చారు? తమ్ముళ్ళు, మీరందరూ కలిసి ఆ నాయకుడికి ఒక క్లాస్ తీసుకోవాలా? తీసుకుంటారా అని అడుగుతున్నా. ప్రతిపక్ష హోదా అడగకుండా అసెంబ్లీకి రావాలని అవునా కాదా అని అడుగుతున్నా. అవునంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి. అసెంబ్లీకి రావాలి. లేకపోతే ఏం చేయాలి? రాజకీయాలకు అర్హులా ఇలాంటి వాళ్ళని అడుగుతున్నాను మిమ్మల్ని. తమ్ముళ్ళు, శాసనసభకు రాకుండా రప్ప అని రంకెలేస్తున్నారు. తీరు మారిందా అని అడుగుతున్నా మిమ్మల్ని. రప్ప అంటే ఇక్కడ చూస్తూ ఊరుకో ఉండడానికి. ఇక్కడ ఉండేది సిబిఎన్ పవన్ కళ్యాణ్. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఆడబిడ్డల్ని అవమానిస్తే ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. వైసీపీ ప్రభుత్వ హయాంలో 5 ఏళ్ల వైద్య కళాశాల భవన నిర్మాణాలను పూర్తి చేయకుండా జగన్ నిద్రపోయారని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ విమర్శించారు. వైద్య కళాశాలలకు భవనాలు నిర్మించకపోవడంతో వేలాది మెడికల్ సీట్లను విద్యార్థులు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీల నిర్మాణ టెండర్లు రద్దు చేస్తారని జగన్ ప్రకటించడం దారుణమని, అలా రద్దు చేయడం వాళ్ల తాత తరము కాదన్నారు. మెడికల్ కాలేజీలపై దుష్ప్రచారం మాపాలని జగన్ కి లేఖ రాశారు. 17 మెడికల్ కాలేజీలు తెచ్చారని జగన్ అనడం అబద్ధమని పేర్కొన్నారు. పీపీపీకి ప్రైవేటీకరణకు చాలా తేడా ఉందని సత్యకుమార్ వెల్లడించారు. వైఎస్ జగన్ వ్యాఖ్యలకు మంత్రి నారా లోకేష్ కౌంటర్ ఇచ్చారు. తామేమీ మెడికల్ కాలేజీలు అమ్మడం లేదని, పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని,
ఇందులో పబ్లిక్ భాగస్వామ్యం ఉంటుందని పేర్కొన్నారు. తమ ప్రభుత్వ హయాంలో మెడికల్ కాలేజీలకు అనుమతులొచ్చాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. జగన్ ఏదో కష్టపడి సాధించినట్టు మాట్లాడడం విడ్డూరమని ఎద్దేవా చేశారు. వైసీపీ హయాంలో కనీసం ఎయిమ్స్ కి రోడ్డు కూడా వేయలేదని మండిపడ్డారు. జగన్ కు చేతనైతే మెడికల్ కాలేజీ టెండర్లు తీసుకుని ఆయనే అభివృద్ధి చేయాలని పెమ్మసాని సవాల్ చేశారు. గుంటూరు చుట్టుపక్కల ప్రాంతంలో చాలా రోజులుగా ఇబ్బందులు ఉన్నటువంటి సమస్యలన్నీ 1 by 1 తీసుకుంటా కొన్ని కేంద్ర ప్రభుత్వ నిధులు, కొన్ని రాష్ట్ర ప్రభుత్వ నిధులు, కొన్ని CSR ఇట్లా ఎక్కడ వీలైతే అక్కడ తీసుకొని వచ్చి అన్నీ చేయాలనేది మా ఉద్దేశం. ఇందులో భాగంగా ఇప్పుడు ఈ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ కాలేజ్ తీసుకుంటే పేద మధ్యతరగతికి సంబంధించినటువంటి పిల్లలు, ఎందుకంటే కార్పొరేట్ స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ బాగా ఫీజులు ఎక్కువైపోయినాయి, అందరూ ఎఫర్ట్ చేసుకోలేరు. అదేవిధంగా ఇలాంటి కాలేజీల్లో బాగా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ కూడా ఉన్నారు. ఇలాంటి కాలేజీల్లో మంచి సౌకర్యాలు చేయాలి అనేది ప్రభుత్వ ఉద్దేశం. అందులో భాగంగా ఈ కాలేజీలో 2500 మంది చదువుతూ ఉన్నారు. 26 కోర్సులు ఉన్నాయి. మొత్తం 26 కోర్సులకు గాను దాదాపు 45 క్లాస్ రూమ్లు అవసరం. అయితే ఇక్కడ 30 క్లాస్ రూమ్లే ఉన్నాయి ఈ రోజున. ఇంకొక 12 నుంచి 15 క్లాస్ రూములు అడిషనల్గా కావాలి అని చెప్పి ఎమ్మెల్యే గారు, నజీర్ గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్, అడ్మినిస్ట్రేటర్స్ అందరూ, జ్యోత్స్న కుమార్ గారు, వీళ్ళందరూ కూడా మా ఆఫీస్కి వచ్చి ఒకసారి రిప్రజెంటేషన్ ఇచ్చారు. అందులో భాగంగా కోల్ ఇండియా వాళ్ళతోటి మాట్లాడి CSRకి దీనికి ఒక 12 క్లాస్ రూమ్లు G+2 బిల్డింగ్, ఒక్కొక్క ఫ్లోర్ 3200 స్క్వేర్ ఫీట్, అంటే 12,000 స్క్వేర్ ఫీట్, ఒక 10 నుంచి 10,000 స్క్వేర్ ఫీట్ వచ్చే విధంగా ఒక 2.5 కోట్లతోటి బిల్డింగ్ ఎస్టిమేట్ చేసి కోల్ ఇండియా వారితో మాట్లాడాం. వాళ్ళు కూడా ఇస్తానని చెప్పారు నాకు. వారు నాకు కొంచెం పర్సనల్గా పరిచయం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేశాం. సో ఆ డబ్బులు రాగానే దీన్ని కలెక్టర్ గారి ఆధ్వర్యంలో దీన్ని కన్స్ట్రక్ట్ చేస్తాం. అందుకనే ఈరోజు వచ్చి ఒకసారి నేను కూడా చూడలేదు, దీన్ని చూసి ఎక్కడ ఇవన్నీ అని చెప్పి ఈరోజు అందులో భాగంగా ఇచ్చాం. ఆ విధంగా వీళ్ళందరికీ డెఫినెట్గా అప్రూవ్ అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యానికి, పిల్లలకి అందరికీ కూడా శుభాకాంక్షలు. వైసీపీ అధికారంలోకి వస్తుంది, రాజధాని అమరావతి నుంచే పరిపాలన చేస్తామంటారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్. మా ప్రజల్ని ఎప్పుడో ఒకసారి మోసం చేయొచ్చు కానీ ప్రతిసారి అందరినీ మోసం చేయలేం. ఒక్కొక్కళ్ళు మోసం చేయగలం, ఒక్కొక్కసారి చేయగలం. అందరినీ అన్నిసార్లు ఎవరు మోసం చేయలేరు. నేను నాకున్న అనుభవాన్ని బట్టి గుంటూరు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంత ప్రజలు అత్యంత తెలివైన వాళ్ళు. సో ఎవరికి నిజంగా ఈ ప్రాంతం పట్ల చేయాలనుందో అవన్నీ తెలుసుకోలేనటువంటి వాళ్ళు కాదు, వాళ్ళే నిర్ణయిస్తారు. దీనికి సంబంధించిన 2,50,00,000 సంబంధించిన నిధులు చెక్ రూపంలో ఏదైనా కళాశాల వాళ్ళకి ఇస్తారా, లేకపోతే ఎలా? లేదు, ఇది ఏదైనా సరే కోల్ ఇండియా డైరెక్ట్ గా కలెక్టర్ గారికి వస్తుంది. కలెక్టర్ గారి ద్వారా ఇవన్నీ CSR వర్క్స్ చేస్తాం. దీంతో ఏంటంటే ట్రాన్స్పరెన్సీ ఇంపార్టెంట్ వీటన్నిటిలో. సో ప్రాపర్ గా టెండరింగ్ చేసి సిస్టమేటిక్ గా వెళ్తాం. అవి అంటే వాళ్ళు డిసైడ్ చేస్తారమ్మా. ఆ క్లాస్ రూముల్లో ఏం పెట్టాలి ఏంటనేది అది కరెంట్ సబ్జెక్ట్ కాదు. కానీ ముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్, కొద్దిగా కూర్చోడానికి టాయిలెట్స్, ఇవన్నీ లేడీస్కి నీట్గా ఉంటే చదువు మీద ఇంట్రెస్ట్ వస్తుంది వాళ్ళకి. జగన్ కు రాష్ట్రంలో వైద్య కళాశాలలు నిర్మించడం ఇష్టం లేదని, అందుకే కూటమి ప్రభుత్వం పిలుస్తున్న టెండర్ల ప్రక్రియను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తీవ్ర ఆరోపణలు చేశారు. కాంట్రాక్టర్లు ఎవరూ టెండర్లలో పాల్గొనవద్దని జగన్ హెచ్చరికలు జారీ చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో వైసీపీ హయాంలో నిర్మాణం మధ్యలోనే ఆగిపోయిన వైద్య కళాశాల స్థలాన్ని పక్కన పడేసిన MIG లేఅవుట్ను ఆమె పార్టీ శ్రేణులతో కలిసి సందర్శించి జగన్, ఇదేనా నీవు నిర్మించిన మెడికల్ కాలేజీ అని ఎద్దేవా చేశారు. తమ హయాంలో 17 వైద్య కళాశాలలు నిర్మించామని జగన్ తన అనుకూల మీడియాలో ప్రచారం చేయించుకోవడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ఈ అబద్దాలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఆమె ఎద్దేవా చేశారు. 5 ఏళ్ల పాలనలో ఒక్క కళాశాల నిర్మాణాన్ని కూడా పూర్తి చేయలేకపోయారని దుయ్యబట్టారు. వైసీపీ నాయకులకు కూల్చడం మాత్రమే తెలుసని,
నిర్మాణాలు చేయడం చేత కాదని ఆమె తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. ఏదేమైనా అటు వైసీపీ నేతల విమర్శలు, ఇటు కూటమి నాయకుల కౌంటర్లు వెరసి ఏపీలో మెడికల్ పాలిటిక్స్ హాట్గా సాగుతున్నాయి. ఈ ఆరోపణలు ప్రత్యారోపణలు మరెన్ని రోజులు కొనసాగుతాయో వేచి చూడాలి.